రీసెంట్‌గా మెక్సికోలో కనిపించిన ఈ ఫిష్‌ని చూడండి. ఈ ఫిష్‌ని చూసి అటు యూఎస్ నుండి జపాన్ వరకు మొత్తం ప్రపంచమంతా షాక్ అయిపోయింది. ఈ వీడియో ఇంటర్నెట్ అంతా వైరల్ అయిపోయింది. ఈ ఫిష్‌ని చూసి ప్రపంచమంతా భయపడుతుంది. దీనినే ఓర్ ఫిష్ అంటారు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది. అదే డోమ్స్ డే ఫిష్. డోమ్స్ డే అంటే ప్రళయపు రోజు అని. అంటే ఈ ఫిష్ కనిపిస్తే ప్రళయం వచ్చేస్తుందని. దీనికి హిస్టరీలో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. 2011లో ఇలాంటి ఫిషే జపాన్ తీర ప్రాంతానికి పదుల సంఖ్యలో వచ్చాయి. అవి వచ్చి రాగానే కొద్ది రోజులకి సునామీ వచ్చింది. వరల్డ్స్ డెడ్లియెస్ట్ సునామీ అది. 9.1 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది అది. 20,000 మంది చనిపోయారు. 4 లక్షల బిల్డింగ్స్ కూలిపోయాయి. చాలా వినాశనం జరిగింది. ఈ చేపలు ఆ సునామీకి సంకేతాన్ని ఇచ్చాయా? అసలు సముద్ర గర్భం నుంచి ఎప్పుడు బయటికి రాని ఈ ఫిష్ ఒక్కసారిగా బయటికి వచ్చి ప్రళయం, యుగాంతం రావడానికి సంకేతాన్ని ఇస్తున్నాయా? అసలు ఈ ఫిష్ కదేంటి? ప్రపంచమంతా దీన్ని చూసి ఎందుకు భయపడుతుంది? వీటన్నిటి గురించి ఇవాల్టి వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియో నా నుంచి ప్రతిరోజు ఒకటి వస్తుంది. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? శాస్త్రవేత్తలకి భూమి మీద ఉన్న సముద్రం గురించి కన్నా అంతరిక్షం గురించే ఎక్కువ తెలుసు. సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా కష్టం. ఇప్పటికీ మనం 5% సముద్రాన్నే ఎక్స్ప్లోర్ చేసాం. అందులో చాలా మిస్టరీస్ ఉన్నాయి. అందులో ఈ డూమ్స్ డే ఫిష్ కూడా ఒకటి. జనరల్గా ఈ ఫిష్ అనేవి సముద్రంలో ఎక్కడో 3,300 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఎవరికి అంత ఈజీగా కనిపించవు. సముద్రం పైన ఉన్న సర్ఫేస్ లెవెల్ కి అస్సలు రావట. ఇవి 26 అడుగుల పొడవు పెరుగుతాయి. 1996లో యుఎస్ఏ నావీ సీల్స్ ఆఫీసర్ కి దొరికిన ఈ జాయింట్ ఫిష్ ని చూడండి ఎంత పెద్దగా ఉందో. సో అలా సముద్రపు సర్ఫేస్ లెవెల్ కి రావడానికి ఇష్టపడని ఈ చేప ఫిబ్రవరి 19న డైరెక్ట్ గా ఒడ్డుకి వచ్చేసింది. ఈ చేప గురించి తెలిసిన పీపుల్ చెప్పే దాని ప్రకారం సముద్రంలో ఏదైనా జరగబోతుందని గెస్ చేసి ఈ చేప బయటకు వచ్చిందని భయపడుతున్నారు. సైంటిస్టులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మన టెక్నాలజీ కూడా సెన్స్ చేయలేని నేచురల్ క్యాలమిటీస్ ని జంతువులు, పక్షులు కొన్ని రోజుల ముందే సెన్స్ చేస్తాయి. ప్రకృతి విపత్తి వచ్చే కొన్ని రోజుల ముందే కుక్కలు, ఆవులు గెస్ చేసి విచిత్రమైన బిహేవియర్ చేయడం కానీ, పక్షులు ఆ చోటు నుంచి వెళ్లిపోవడం కానీ, ముఖ్యంగా పాములైతే ఏదైనా క్యాలమిటీస్ ని 121 కిలోమీటర్స్ దూరం నుంచే పసిగట్టి పారిపోవడం కానీ చేస్తాయని సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయింది. సేమ్ అలానే ఈ డూమ్స్ డే ఫిష్ కూడా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. స్టార్టింగ్ లో చెప్పినట్లు 2011లో జపాన్ లో వచ్చిన సునామీ. జపాన్ జానపదాల్లో ఈ డూమ్స్ డే ఫిష్ ని మెసెంజర్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు. అంటే సముద్రపు దేవుడి రాయబారి అని. ఏదైనా విపత్తు సంభవిస్తుంది అనుకున్నప్పుడు ఇది మనుషులకి సముద్రపు ఒడ్డున కనిపించి హెచ్చరిస్తుందని జపాన్ ప్రజలు ఎప్పటి నుంచో నమ్ముతున్నారు. సో వందల ఏళ్ల నుంచి కూడా ఈ ఫిష్ నేచురల్ క్యాలమిటీస్ ని హెచ్చరించడానికి బయటకు వస్తుందని జపాన్ ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ నమ్మకాన్ని ఇంకా బలపరుస్తూ ఆ చేప మెక్సికో ఒడ్డుకి వచ్చినప్పుడు మనుషులు దాన్ని చూసి పొరపాటున వచ్చిందనుకొని మళ్లీ సముద్రంలో పంపడానికి 3 సార్లు ట్రై చేశారు. అయినా కానీ అది అస్సలు వెళ్లలేదు. ఈ ఫిష్ బిహేవియర్ వల్ల నిజంగానే ప్రళయం వస్తుందని, మనుషులను హెచ్చరించడానికి మాత్రమే ఈ ఫిష్ ఒడ్డుకొచ్చిందనే భావన వరల్డ్ వైడ్ గా ప్రజల్లో బాగా పెరిగిపోయింది. 2011 జపాన్ లో ఈ ఫిష్ కనిపించిన తర్వాత సునామీ రావడం ఇదంతా కోఇన్సిడెన్స్ ఏమో తెలియదు కానీ జనరల్ గా చాలా జంతువులు ప్రకృతి వినాశనాన్ని ముందే గుర్తిస్తాయి. బట్ ఈ ఫిష్ అందులోకి వస్తుందో రాదో తెలియదు. ఇప్పటిదాకా ఎటువంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు. మెక్సికోలో ఈ ఫిష్ కనిపించి 20 రోజులకి పైగా అవుతుంది. ఇప్పటికీ ఎటువంటి వినాశనం జరగలేదు. హోప్ ఏం జరగకూడదని కోరుకుందాం. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ నా నుంచి ప్రతిరోజు ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఒకటి వస్తుంది. నేను వీడియో పెట్టిన వెంటనే మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. దిస్ ఈజ్ ఇంతియాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.